కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అనకాపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పేదలకు అండగా నిలిచిన ఉపాధి హామీ పథకంలో 60,000 కోట్ల బడ్జెట్తో కోత విధించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం, జిల్లా కార్యదర్శి వెంకటరమణ ఆరోపించారు. వికసిత్ భారత్ కోసం రూపొందించిన బడ్జెట్గా మోడీ ప్రభుత్వం వర్ణించడం పచ్చి మోసమని, ఈ బడ్జెట్ చీకటి భారత్ను నిర్మించేదని విమర్శించారు. నంద్యాల జిల్లాలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ దంపతులు హాజరయ్యారు. కాణిపాకం దేవస్థానం తరపున మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో సింగరేణి బాధితులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. సింగరేణి సైర్లో బంకర్ కారణంగా తమ ప్రాణాలు పోతున్నాయంటూ సైకో బంకర్ చిత్రపటానికి పిండ ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. సైకో బంకర్ నుంచి వచ్చే బొగ్గు కాలుష్యం వల్ల 3 ఏళ్ల కాలంలో 50 మందికి పైగా మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడాలంటూ సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో 12 రోజులుగా బాధితులు నిరసన దీక్ష చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల సమస్యలను అర్జీ ద్వారా తెలియజేసిన వారికి తమ క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించి వచ్చే అర్జీలను, సమస్యలను పరిష్కారం చూపుతామని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. ప్రజలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో తొలి స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి 178వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన నరసింహారెడ్డి సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రథమ స్వతంత్ర యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరసింహారెడ్డి మన జిల్లా వాసి కావడం నిజంగా మనందరికీ గర్వకారణమన్నారు. ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, ఆయన విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కడప జిల్లా కూటమి ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించి వాటి పూర్తికి బడ్జెట్లో నిధులు కేటాయించేలా తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ నేతలు ఈశ్వరయ్య, చంద్రలు డిమాండ్ చేశారు. రాయలసీమలో అనేక ప్రాజెక్టుల పనులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఒక్కో జిల్లాకు 2,500 కోట్లు కేటాయించి ఆయా ప్రాజెక్టులతో పాటు పిల్ల కాలువల పనులు పూర్తికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి ప్రాజెక్టుల వివాదాలకు రోజురోజుకు తీవ్రతమవుతుందన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు 4వ రోజు ఘనంగా నిర్వహించారు. మల్లికార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నట్లు భక్తులు తెలిపారు. పూజా కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పెన్షన్ రావడం లేదంటూ ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కాసరా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చౌహాన్ కోమ్లాకు 65 ఏళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ వృద్ధుడికి పెన్షన్ రావడం లేదని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడమే లేదని వాపోయాడు. కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడని, తిండికి గతిలేక యాచించి కాలం గడుపుతున్నానని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు. కడప రాజంపేట ప్రాంతంలో భూ ఆక్రమణ విషయంగా జేసీ కోర్టులో హాజరు కావాలని పత్రికల్లో వచ్చిన అంశంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్పందించారు. భూ ఆక్రమణలపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనకు ఆక్రమణలు చేయాల్సిన అవసరం లేదని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని తెలిపారు. ప్రభుత్వం కూటమి నేతల చేతుల్లో ఉందని, వారు కోరితే ఆయా భూములను అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే తెలియజేశారు. గుంటూరు జిల్లా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను, రేటూరు, అప్పాపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. జనసేన పార్టీ నాయకులు త్రినాథ్, జిల్లా సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చదువులో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు ఏలూరు జిల్లా న్యూజివీడు టీడీపీ యువ నాయకులు కొండేటి బాబీ అండగా నిలుస్తున్నారు. పేద విద్యార్థుల అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆర్థిక సాయంగా ఒక్కొక్కరికి చాట్రాయి మండలం గుడిపాడు గ్రామంలో విద్యార్థులకు 5,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. చదువుతోనే సమాజంలో గౌరవం ఉంటుందని, చదువు వలన మంచి స్థాయిలో ఉద్యోగం సంపాదించి పేద ప్రజలకు అండగా నిలవాలని కొండేటి బాబీ విద్యార్థులకు సూచించారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ అమ్మకాలు పడిపోవడంతో వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసం శ్రీ వెంకటేశ్వర హెచ్ఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ చికెన్ ఎగ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఇందిరాపార్క్ చౌరస్తాలో చికెన్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ప్రజలకు చికెన్ వడ్డించారు. 17 డిగ్రీల ఉష్ణోగ్రతతో చికెన్ వండి తినడం వల్ల బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు రావని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని తెలియజేశారు. మెదక్ జిల్లా రుద్రారంలోని గీతం ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వర్క్ ప్లేస్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి సిబ్బందికి ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. వర్క్ ప్లేస్లో మహిళా సిబ్బందితో మర్యాదగా నడుచుకోవాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్పీ చెన్నూరి రూపేశ్ హెచ్చరించారు. నూతన చట్టాల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాలకు కఠిన చర్యలు ఉంటాయని గుర్తు చేశారు. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప నగరంలో మైనర్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు సిఐ జావిద్ తెలిపారు. కడప నగరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ మాట్లాడారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ పై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థులను గుర్తించిన 16 బైకులు సీజ్ చేసి ఎంవీఐ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో శ్యామలారావు దంపతులు మల్లికార్జున స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.